ఇంతవరకు మాట్లాడుతూ డాక్టర్ కదిరి కృష్ణ గారు గుజరాత్ మోడల్ గురించి మనతో ప్రస్తావించారు. అలాగే రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ఒక వ్యూహం గురించి ప్రస్తావించారు. ఇలా ఇలా వారికి అంటే ఆయన అనాలిసిస్లో ఆయనకి ఎందుకు అలాంటి ఆలోచన వచ్చిందంటారు? ఇప్పుడే ఇలాంటి ఆలోచనలు వచ్చాయా మీకు, లేకపోతే ఒక ఒక ప్యాటర్న్ మీరు ఏమైనా గమనిస్తున్నారా? అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఒకానొక రోజు రాత్రికి రాత్రే ఇలా అయ్యింది అని అయితే నేను అనుకోను. దీని వెనక జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటారు? లేకపోతే ఎందుకని వీళ్ళకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అంటే బహుజన జీవనాలు, లేకపోతే బహుజనుల నుంచి వచ్చినటువంటి క్రైస్తవ ముస్లింలు ఇలాంటి వారంటే ఎందుకని ఇంత అక్కసు, ఎందుకని వాళ్ళని చంపాలనుకుంటున్నారంటారు? అంటే మీరు జీనసైడ్ అన్న పదం కూడా వాడారు. అంటే మారణహోమం వ్యూహాత్మకంగా చంపేటటువంటి ఒక పథకం ఎందుకంటారు అలా? ఇప్పుడు అంటే మీరు అన్నదే నేను ఏమనుకున్నా అంటే అసలు ఈ ప్రశ్న మీరు అడుగుతారో అడగరు అనే ఒక డైలామాలో కూడా ఉన్నా నేను. నేనే ఇనిషియేషన్ తీసుకొని చెప్పాల్సి వస్తుందేమో అని కూడా అనుకున్నా. కానీ మీరు మంచిగానే ప్రశ్న చేశారు. అది అంటే మనం జనరల్గా థింకర్స్గా వెల్ ఎడ్యుకేటెడ్గా జనరల్గా ఒక స్టేట్మెంట్ ఊరికే ఇవ్వం. అదే రకాల ఆలోచన అదంతా ఉంటుంది. అవును. అందుకే నేను అన్న ఆ మాట చాలా క్లియర్గా ఇప్పుడున్న ప్రభుత్వం వేస్తున్న అడుగుల్ని గమనించినప్పుడు, ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వ చర్యల్ని మనం పరిశీలనలోకి తీసుకున్నప్పుడు అది ఖచ్చితంగా నిజమే అని ఎవరికైనా అనిపిస్తుంది. ఉదాహరణ చూద్దాం. జర్మన్లో నాజిజం పుట్టినప్పుడు, ఫాసిజం వచ్చేసినప్పుడు యూదులను ఐడెంటిఫై చేశారు. జ్యూస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఐసోలేట్ చేసి ఒక దగ్గర తీసుకెళ్ళి జెనోసైడ్ క్యాంప్స్ పెట్టారు. క్యాంప్స్ పెట్టడం కదా, ఆ క్యాంపులో ఉన్న వాళ్ళందరినీ ఒకేసారి బూడిద చేయటం. అంతే కదా. అంటే ఆ జాతి అనేది మిగలడానికి వీల్లేదు. ఎథనిక్ క్లెన్సింగ్. ఓకే, అది దాని అక్కడ మనం గమనించాలి. ఒక ఆయన అంటాడు ఏంటండి 380 బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయి ఇప్పుడు? 300 పైచిలుకే, 50 పైచిలకు అంత మెజారిటీ వచ్చింది. మీరు ఎట్లా అంటారు ఇది ప్రజాభిప్రాయం కాదని ఎట్లా అంటారు అంటాడు ఆయన. అంటే నేనేమంటున్నానంటే మేధావి అనేవాడు, తెలివికల్లవాడు, సమాజాన్ని గురించి ఆలోచించేవాడు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే జర్మనీ పార్లమెంట్ ఎలక్షన్స్లో 610 సీట్లు ఉంటాయి. హిట్లర్ పోటీ చేస్తే 610కి 610 గెలిచాడు. అయితే అది గొప్పదందామా? గమ్మత్ తెలుసా? ప్రపంచంలో ఏ దేశంలో 600 సీట్లకు 600 సీట్లు గెలుస్తాడు ఎవడైనా? అంటే ప్రతిపక్షం అనేది ఒక్క సీటు కూడా గెలవదా? గెలిచిండు వాడు. 610 సీట్లు ఉంటే పార్లమెంట్లో 610కి 610 హిట్లర్ గెలిచాడు. 610 గెలిచినంత మాత్రాన అతను చేసే పని అంతా వాస్తవమేనా? అతను చేసే పని అంతా కరెక్ట్ అని అనుకుందామా? సమాజం అట్లా ఉండదు. సమాజంలో ఒక భావానికి 99.9 భావానికి ఒక వ్యతిరేక భావం కూడా ఉంటుంది. ఆ వ్యతిరేక భావాన్ని కూడా గౌరవించడం అనేది నేర్చుకునేటటువంటిదే డెమోక్రసీ. డెమోక్రసీ అంటే అదే. 99 మందికి వ్యతిరేకమైన ఇంకొక భావనను కూడా తిరస్కరించడానికి వీల్లేదు. వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. ఆ 1% కూడా రెస్పెక్ట్ చేస్తాం. అది ప్రజాస్వామ్యం. అంటే మైనారిటీస్ యొక్క హక్కులను కూడా గుర్తించడమే ఇక్కడ ప్రజాస్వామ్యం. హిట్లర్ కాలంలో ఆ ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిపోయి మొత్తంగా ఒక జాతినే సర్వనాశనం చేసేటటువంటి వాతావరణాన్ని మనం చూసాం, చదువుకున్నాం, విన్నాం. ఓకే, సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా నాకు అట్లనే కనిపిస్తున్నది. ఎంత మాత్రం కూడా దానికి ఇది వ్యతిరేకంగా కనిపించట్లేదు. అంటే మీరు డైరెక్ట్గా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని హిట్లర్ ప్రభుత్వంతో పోలుస్తున్నారా? ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్, అందుకని అడుగుతున్నాను. సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ నిబంధనల చట్టం. ఈ చట్టం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, భారత రాజ్యాంగం వచ్చినప్పుడే వచ్చింది. ఓకేనా? భారత రాజ్యాంగం వచ్చినప్పుడు వచ్చిన చట్టాన్ని ఇప్పుడు మరలా సవరిస్తున్నారు. 2003లో ఒకసారి చేశారు, ఇప్పుడు ఒకసారి అంతకుముందు కూడా చేశారు చాలాసార్లు. సరే ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడదాం. ఫస్ట్ అమెండ్మెంట్ సిటిజన్షిప్ ఏం చెప్తుంది, లేదా ఫస్ట్ పుట్టినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్న పౌరసత్వ చట్టం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి ఒక దేశంలో పుడితే చాలు వాడు ఆ దేశ పౌరుడు. ఇఫ్ హిస్ పేరెంట్స్ ఆర్ ఆల్సో ఫారినర్స్, అతని తల్లిదండ్రులు ఫారినర్స్ అయినప్పటికీ వాడు ఇండియాలో పుడితే వాడి పుట్టుకను బట్టి అతనికి పౌరసత్వం వస్తుంది. కానీ ఈ దేశ హోమ్ మినిస్టర్
అమిత్ షా గారు. దేశానికి దిశానిర్దేశం చేయవలసిన ఒక బాధ్యతాయుతమైన రెండవ ప్రధానమంత్రి అంటారు హోమ్ మినిస్టర్. అవును. రెండవ ప్రధానమంత్రి స్థాయి కలిగిన ఒక వ్యక్తి పార్లమెంటు సాక్షి ఏం చెప్పాడంటే ఒకడి దేశంలో పుట్టడం వల్ల పౌరసత్వం రాదు. అవును. అంటే ఏం చేయబోతున్నాడు? పుట్టుక ద్వారా కాకుండా మతం ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చేటటువంటి ఒక దుర్మార్గమైన చర్యను చేపట్టబోతున్నారు. సిఏఏలో అట్లా చేస్తున్నాడు. పుట్టుకతో పౌరసత్వం రాదని ఒక దేశ హోమ్ మినిస్టర్ ప్రకటన చేశాడు. పార్లమెంట్ సాక్షిగా, బయట చెప్పలా, పార్లమెంట్లో చెప్పాడు. బై బర్త్ నో సిటిజన్షిప్ విల్ బి గెట్ బై ఏ పర్సన్. ఓకేనా? వాడు పుట్టినోనికి ఎట్టి పరిస్థితుల్లో వానికి పౌరసత్వం రాదు. అంటే ఏం చేస్తాడు? రేపు మత ప్రాతిపదికన పౌరసత్వం ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. రైట్. సిఏఏలో చేసినటువంటి అమెండ్మెంటు ఏంటి? ఒక వ్యక్తి పౌరసత్వాన్ని పొందేటటువంటి అధికారాన్ని కలిగి ఉండడాన్ని ఇంకొక ఏ వ్యక్తి కూడా ప్రశ్నించడానికి వీలు లేదు. దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చాలా మందికి ఈ విషయాలు తెలియక అడ్డం దిడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు పౌరసత్వం ఇవ్వడాన్ని నేను ఆక్షేపించడానికి వీల్లేదు. ఎప్పుడు? ఇఫ్ యూ ఫుల్ఫిల్ ది నార్మ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, నార్మ్స్ అండ్ రూల్స్ ఆఫ్ ది సిటిజన్షిప్, నో వన్ కెన్ క్వశ్చన్ యూ. కానీ ఇప్పుడు ఎన్ఆర్సీ ఇప్పుడు అట్లా కాదు. అదే నేను చెప్పబోతున్నా. ఎన్ఆర్సీలో ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కదిరే కృష్ణ ఈ దేశ పౌరుడు కాదని ఒక ఎక్స్ జై జడ్కి ఒక ఆయనకు అనుమానం వచ్చింది. ఆయన ఏం చేయొచ్చు? కదిరే కృష్ణ ఈ దేశ పౌరుడు కాదు అని నాకు అనుమానం ఉంది, అతని పత్రాలు సరైనవి కాదు అని నాకు అనుమానం ఉందని ఎవడైనా ఒక చిన్న పిల్లి, అక్కడ ఒక అప్లికేషన్, పిల్లి కాదు ఒక అప్లికేషన్ పడేస్తే నన్ను ఏం చేస్తారంటే డౌట్ఫుల్ సిటిజన్ కింద పెట్టేస్తాడు. 4D చట్టంలో 4D ఏం చెప్తుందంటే డౌట్ఫుల్ సిటిజన్ అంటే నన్ను ఏం చేస్తాడు? అనుమానితుడైన పౌరుడు. పౌరుణ్ణే నేను, కానీ ఎలాంటి పౌరుణ్ణి? అనుమానితుడైన అంటే నన్ను రోడ్డు మీద పోయేటల్లా మనం చూడాలి, ఇది మనిషేనా, ఇది పౌరుడేనా, ఇది అసలు వ్యక్తేనా, వీడు ఈ దేశస్థుడేనా? నేను ఈ దేశంలో పుట్టి, ఈ తల్లిదండ్రులకు పుట్టి, ఈ నేల మీద పుట్టి, ఈ నేలను ఆస్వాదన చేసుకొని, ఈ నా తాతలు 10 తరాలుగా ఈ దేశంలో పుట్టిన నా తాతల తండ్రుల యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించేటటువంటి ఒక దుర్మార్గమైన చట్టాన్ని చేస్తున్నారే మీరు. దీన్ని ప్రశ్నించ కొడతామంటున్నారే, దీన్ని ప్రశ్నించే దేశద్రోహి అంటున్నారే. ఇది నాజీజానికి ఏమైనా భిన్నంగా కనిపిస్తుందా మీకు? ఒకటి. ఓకేనా? నెంబర్ 2 పాయింట్. నెంబర్ 3 పాయింట్ నన్ను ఏం చేస్తారు? నాకు రేపు నేను అనుమానితునిగా నేను నా మీద ఉన్న అనుమానాన్ని క్లారిఫై చేసుకోవాలి అంటే ఎక్కడ పోవాలో తెలుసా? నేషనల్ ఫారిన్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఫారిన్ ట్రిబ్యునల్ అని ఒకటి ఉంటుంది. ఆ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? అయ్యా నా పేరు కదిరే కృష్ణ, నేను పలానా ఊళ్ళో పుట్టినా, మా నాయన పేరు ఇది, మా అమ్మ పేరు ఇది, మా తాత ఇక్కడ పుట్టిండో, నేను అన్ని సబ్మిట్ చేయాలి వాడికి. ఇఫ్ ఈ సాటిస్ఫైస్ ఐఎమ్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. అవన్నీ ఉంటాయా? వాడు సాటిస్ఫై కాకపోతే నేను ఈ దేశంలో పుట్టనట్ట, వాడు సాటిస్ఫై కాకపోతే నేను ఈ దేశ పౌరునిగా అన్నట్ట. అందుకే భారత రాజ్యాంగం ఇలాంటి చిక్కులన్నింటినీ ముట్టిస్తూ ఎవడైనా ఈ దేశంలో పుడితే వాడు ఈ భారత పౌరుడే అన్నది. అంటే ఎవడు ఆక్షేపించడానికి వీల్లేదు. ఎవని భిక్ష కాదు పౌరసత్వం అనేది, ఎవడబ్బ సొత్తు కాదు నాకు ఇవ్వడానికి. నేను ఈ దేశంలో పుట్టినా కాబట్టి నాకు అది హక్కు. దీన్ని తీసేస్తున్నారు, దీన్ని తీసేయబోతున్నారు. రైట్. తీసేయబోయి ఏం చేస్తున్నాడు? రేపు యూదులను ఏ విధంగానైతే రికగ్నైజ్ చేసి ఒక దగ్గర వేసేసి వాళ్ళందరినీ తుదముట్టించాడో, రేపు ముస్లింలే కాదు, ఆ తర్వాత ఈ దేశములో హిందూ దేశవాదాన్ని, హిందుత్వవాదం కాదు, హిందుత్వవాదం ఒక రకంగా బెటరే. ఇంకా అవునా? ఇది హిందూ దేశవాదం. ఇదేంటిది? ఇది కొత్త వాదం ఉంది. హిందుత్వవాదం ఇంకా బెటరే. ఎందుకంటే ఆయన మోహన్ భాగవత్ అన్నాడు కదా, ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా హిందువులే అన్నాడు. కొంచెం బెటరే అది. ఓకే. కానీ హిందూ దేశవాదం నేను చెప్పేది, హిందూ దేశవాదం డిఫరెంట్ ఫ్రమ్ హిందూయిజం. ఇదేంటంటే దేశాన్ని మొత్తాన్ని హిందూ దేశంగా మార్చేస్తాము, ఇది హిందూ దేశం కాదని ఎవడైతే అంటాడో వాడు డౌట్ఫుల్ సిటిజను. ఈ డౌట్ఫుల్ సిటిజన్స్ అందరినీ కర్ణాటకకో, ఒరిస్సాకో, లేకపోతే పశ్చిమ బెంగాల్కో తరలిస్తాము. వీళ్ళందరినీ ఒక దగ్గర క్యాంపు పెట్టేస్తాము, రాత్రి తగలబెట్టేస్తాము, ఢిల్లీలో తగలబెట్టేసినట్టు. ఏం కాదని మీరు ఎట్లా చెప్తారు నాకు? ఏ విధంగానైతే ఫాసిస్టు మూక అయినటువంటి హిట్లరు యూదులను ఐడెంటిఫై చేసి సామూహిక హత్య చేశాడో, జాతి హత్య చేశాడో, సామూహిక హత్య కూడా కాదు ఇంకా జాతుల హత్యలు చేశాడో, ఈ దేశంలో కూడా హిందూ దేశవాదానికి వ్యతిరేకవాదులందరినీ 1-2 సార్లు సామూహికంగా హత్య చేస్తే గనక
ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చేయవచ్చు. ఉమ్. హైదరాబాద్లో ఉన్న ఒక ఎమ్మెల్యే, ఉమ్. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఏం ప్రకటించాడంటే టీవీ సాక్షిగా, ఉమ్. అవును భారతదేశ రాజ్యాంగాన్ని నేను గౌరవించను అన్నాడు ఒక ఎమ్మెల్యే. రాజాసింగ్ గారు. ఎస్. అవును. ఒక్కడు ప్రశ్నించిండా, ఒకడు అరెస్ట్ చేసిండా? ఉమ్. ఈ చౌటలు ఎవడన్నా అరెస్ట్ చేసిరా? మ్మ్. ఎవడు చేయలే. ఎవడన్నా నాలాంటి వాడు మాట్లాడితే నీలాంటి వాడు మాట్లాడిండు అనుకో, వీడు దేశద్రోహి తీసుకుపోయి లోపల ఏంట్రా అంటాడు. నువ్వు సెడిషన్ కేసు ఎందుకు చేయలే ఆ మాట? ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తారు ఇప్పటికి కూడా? నెంబర్ 2, ఆయన అంటాడు కదా, నేను చంపడానికి సావడానికి రెడీ అంటున్నాడు. చంపడానికి రెడీ అనేటోన్ని ఎట్లా ఏ దేశ చట్టమైనా ఆ. ఏ దేశ చట్టం అయినా టాలరేట్ చేస్తుందా? ఎందుకు చేస్తున్నారు? అదే నేను నువ్వు అంటే వీళ్ళు అదే పని చేస్తారా? ఉమ్. అట్లా ఒప్పుకుంటారా? అప్పుడు చట్టం కూడా ఏది ఏమంటారు ఒక ప్రేక్షక పాత్ర పోషిస్తుందా? ఉమ్. ఉంటుందా? ఉండదే, ఉండదు. 100% చెప్తాను. Correct. నేను పలానాయన చంపుతాను ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన అనుకో, రేపు తెల్లారి వరకు నన్ను అరెస్ట్ చేస్తారు. ఉమ్. ఏమన్నాడే ముందు జాగ్రత్త చర్య అంటాడు. అవును. ఇంకేమైనా అనొచ్చు నన్ను. ఉమ్. కాబట్టి ఈ దేశంలో అదే వ్యక్తి ఏమన్నాడు తెలుసా, ఈ దేశం చూస్తుండండి మీరు అన్న టీవీలో ఉమ్. కోట్ల మంది ప్రజలు చూస్తుంటే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఏమన్నాడు? చూస్తుండండి ఇంకా 2-3 సంవత్సరాల్లో ఈ దేశాన్ని హిందూ దేశంగా మారుస్తాం, ఎవడడ్డొస్తాడో చూస్తాము అన్నాడు. అవును. అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ నరుకుతామని ప్రణాళికాయుతంగా ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చేటటువంటి ఒక కుయుక్తి ఉన్నది. ఆ కుయుక్తికి అడ్డమైన ఎవరినైనా ఏంటి ఈ క్యాంపుల్లో పెట్టేసి యూదులను హత్య చేసినట్టు ఒక జాతిని మొత్తాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను, క్రైస్తవులను, ముస్లింలందరినీ ఈ దేశం నుంచి తుదముట్టించేటటువంటి కార్యక్రమం జరగబోతుంది ఎప్పుడు మనం మేల్కోకపోతే.